అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటెం కప్ కేక్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. వీటిని మఫిన్స్ అని కూడా అంటారు. ఎంతో రుచిగా ఎంతో స్పాంజీగా ఉండే కప్ కేక్స్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కప్ కేక్స్ తయారీ కోసం కావలసిన పదార్థాలు: మైదా పిండి 200 గ్రాములు, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, చిటికెడు ఉప్పు, వెన్న లేదా బటర్ 100 గ్రాములు, 3 గుడ్లు, పంచదార పొడి 150 గ్రాములు, tutti frutti 1 టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ లేదా యాలక్కాయలు 3, కప్ కేక్ మౌల్డ్స్ 6, పేపర్ అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఉన్న గిన్నెలో జల్లెడ పెట్టుకుని అందులో మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేయాలి. అలాగే అందులోనే రుచి కోసం చిటికెడు ఉప్పు వేయాలి. ఉప్పు ఎక్కువ వేయకూడదు. వీటిని బాగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు కేక్ చేసుకున్న మైదా పిండి ఈ మిశ్రమాన్ని జల్లించి పెట్టుకోవాలి. అలాగే వేరొక గిన్నెలో వెన్న తీసుకోవాలి. వెన్నని ముందుగా రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. దీన్ని బాగా గిలకొట్టాలి, అంటే బీట్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ బీటర్ ఉంటే దాంతో చక్కగా చేసుకోవచ్చు. లేదంటే ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ హ్యాండ్ బీటర్తో కానీ చక్కగా బీట్ చేసుకోవాలి. పంచదారని మిక్సీ పట్టుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఈ వెన్నలో వేసుకోవాలి. ఈ రెండు బాగా కలిసేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువసేపు బీట్ చేస్తే కేక్ అంత స్మూత్గా స్పాంజీగా వస్తుంది. ఇది బాగా కలిసిన తర్వాత 3 గుడ్లని గిలకొట్టుకొని అందులో వేసుకోవాలి. 3 గుడ్లని పగలగొట్టి వేసిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. దాదాపు 10 నిమిషాలు బీట్ చేయాలి. ఎలక్ట్రికల్ బీటర్ లేనట్లయితే స్పూన్తో కానీ హ్యాండ్ బీటర్తో కానీ చేసినప్పుడు మరి కాస్త ఎక్కువ టైం బీట్ చేయాల్సి ఉంటుంది. అంటే బాగా కలిసిపోవాలి. ఈ విధంగా బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో మనం జల్లించి పెట్టుకున్న మైదాపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ రెండు బాగా కలిసిపోయేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మరొక 10 నిమిషాలు బీట్ చేయాలి. ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేయాలి. ఒకవేళ బాగా గట్టిగా ఉన్నట్లయితే అందులో కొద్దిగా కాచి చల్లార్చిన పాలు పోసుకొని మరలా బీట్ చేసుకోవాలి. మరీ పల్చగా చేయకూడదు. ఈ విధంగా ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో మంచి వాసన కోసం వెనిలా ఎసెన్స్ వేయాలి. ఏదైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ వెనిలా ఎసెన్స్ దొరకపోయినట్లయితే 2-3 యాలక్కాయలని పౌడర్ చేసి ఆ యాలక్కాయల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓవెన్ని 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి. ఓవెన్ ప్రీహీట్ అయ్యేలోపుగా కప్ కేక్ మౌల్డ్స్కి బటర్ రాయాలి. బటర్ రాసి దాని మీద కొద్దిగా మైదా పిండి చల్లుకొని పెట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే కప్ కేక్స్ రెడీ అయిన తర్వాత ఈజీగా ఊడొస్తాయి. వీటిని ఒక బేకింగ్ ట్రేలో పెట్టుకొని దానికి 3 వంతుల వరకు పిండిని నింపుకోవాలి. అందులో మీకు అందుబాటులో ఉన్నట్లయితే tutti frutti వేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ ఏవైనా వేసుకోవచ్చు. ఈలోపుగా ఓవెన్ ప్రీహీట్ అవుతుంది. ప్రీహీట్ అయిన తర్వాత ఈ బేకింగ్ ట్రేని ఓవెన్లో పెట్టి 30 నుండి 40 నిమిషాలు కన్వెన్షన్ మోడ్లో పెట్టి బేక్ చేసుకోవాలి. 30 నిమిషాలు ముందుగా సెట్ చేసుకోవాలి. 30 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి తీసి టూత్ పిక్తో చెక్ చేయాలి. పిండి తడిగా ఉన్నట్టయితే మరొక 10 నిమిషాలు బేక్ చేసుకోవాలి. మరొకసారి టూత్ పిక్తో చెక్ చేసి ఎప్పుడైతే టూత్ పిక్ డ్రైగా అవుతుందో అప్పుడు ఈ కప్ కేక్స్ని బయటకు తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత కప్ కేక్స్ ఈజీగా ఊడొస్తాయి. ఒకసారి చాకుతో ఈ విధంగా రౌండ్గా తిప్పినట్లయితే
ఎంత చక్కగా కప్ కేక్స్ ఊడొస్తాయి. చూసారు కదా, ఎంతో మెత్తగా స్పాంజీగా ఉండే కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. ఒకవేళ మీకు ఓవెన్ లేనట్లయితే ఈ కప్ కేక్స్ని స్టవ్ మీద తీసుకోవచ్చు. ఎలా అంటే తవా లేదా పెనం మీద కొద్దిగా ఉప్పు లేదా ఇసుక వేసి వాటిని వేడి చేయాలి. మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ కప్ కేక్స్ని ఒక ట్రేలో లేదా ఒక ప్లేట్లో పెట్టుకుని ఆ ఉప్పు లేదా ఇసుక మీద పెట్టి మూత పెట్టి 40 నుండి 1 గంట పాటు మీడియం ఫ్లేమ్లో మనం ఈ విధంగా కుక్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే కప్ కేక్స్ పొయ్యి మీద కూడా రెడీ అయిపోతాయి. ఎంతో రుచికరమైన ఈ కప్ కేక్స్ 15 రోజుల వరకు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్పాంజీగా ఎమ్మీగా ఉండే ఈ కప్ కేక్స్ని మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన వంటల్ని చాలా ఈజీగా నేర్చుకోవడానికి అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.